प्रणमामि गणनायकम् प्रणमामि गणनायकं वरदायकं प्रणमामि गणनायकं वरदायकं विनम्रश्रितजन विघ्ननाशकं प्रणमामि गणनायकं वरदायकं विनम्रश्रितजन विघ्ननाशकं प्रणमामि गणनायकम् विक्रमोर्जित वक्रतुण्डं शिरोभूषित चन्द्रखण्डं विक्रमोर्जित वक्रतुण्डं शिरोभूषित चन्द्रखण्डं भारतरचना कारणकाण्डं भारतरचना कारणकाण्डं करधृतपाशाङ्कुशेक्षु दण्डं प्रणमामि गणनायकं वरदायकं विनम्रश्रितजन विघ्ननाशकं प्रणमामि गणनायकम् लंबोदरं विलंबितसूत्रम् अंबुजधरं विराजितगात्रं लंबोदरं विलंबितसूत्रम् अंबुजधरं विराजितगात्रं शंभुसुपुत्रं सारसनेत्रं शंभुसुपुत्रं सारसनेत्रं अम्बापत्यम् आश्रयामि नित्यं प्रणमामि गणनायकं वरदायकं विनम्रश्रितजन विघ्ननाशकं प्रणमामि गणनायकं 35వ సంవత్సరంలో అడుగులుచున్నారు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వరసిద్ధి వినాయక మంటపం వద్ద అనేకమైన విశేషమైన పూజా కార్యక్రమాలు మొదటగా నిన్నటి రోజున బుధవారం సందర్భంగా స్వామివారికి గరక పూజతో పూజా కార్యక్రమాలు చేశాము. ఈరోజు గురువారం విశేషమైన పుష్పాలంకరణ సేవా కార్యక్రమం జరుగుతుంది. రేపు శుక్రవారం రోజున స్వామివారికి 58 రకాలతో నివేదన ప్రసాదన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున ఏకాదశి శనివారం సందర్భంగా ఈ యొక్క వినాయక మంటపం వద్ద లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అనేకమైన కార్యక్రమాలతో ఆ యొక్క వినాయక స్వామి వారిని పూజిస్తూ మన యొక్క మిర్యాలగూడ పట్టణము మన యొక్క రాష్ట్రం అంతా బాగుండాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. జై బలో. గత 35 సంవత్సరాలుగా సంతోష్ నగర్ వాసుల భక్త మహాశయులందరూ కూడా ప్రతి ఒక్క వాసి కూడా అంటే సంతోష్ నగర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఈ రావణ కళ్యాణం కానీ విఘ్నేశ్వర పూజలు కానీ అలాగే జరుపుతున్నాం. కనకదుర్గమ్మ పూజలు కానీ జరుపుతున్నాం. ఎందుకంటే మిర్యాలగూడలో గణేష్ మార్కెట్ తర్వాత సంతోష్ నగర్ నుంచి ప్రారంభమైంది. ఆ క్రెడిట్ మనకే దక్కుతుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా ఇంకా ఈరోజు పుష్పాలంకర పూజ నడిచింది. ఇంకా కూడా రేపు ఎల్లుండి ఇంకా పూజలు ఉన్నాయి. అందరూ కూడా పాల్గొనాలని, దేశం మొత్తం బాగుండాలి, సంతోష్ నగర్ వాసులు ఇంకా బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ గణేష్ మహారాజ్కి సంబంధించిన ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 10,000 ఇచ్చారు. అదే రకంగా కొంతమంది దాతలు కూడా ఇస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెస్తున్నాం. మీరెవరున్న ఆసక్తి గల ఉన్న అందరూ కూడా ఆ భక్త మండలిలో జాయిన్ కావాలి. ఎందుకంటే పేరు ఇస్తే మనం నిరంతర జపం చేస్తే మనకు కూడా పుణ్యం. మన పిల్లలు, మన పాపలు, మన గొడ్డు గోద, మన పొలాలు అన్ని చల్లగా ఉంటాయి. కాబట్టి నిరంతర ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలని
మనవి చేసుకుంటాను. గణేష్ చతుర్థి ఉత్సవాలకి మరి ఈ రోజుతో మనం 35వ రోజు ముగిస్తున్నాం. రేపు రాబోయే 36వ గణేష్ చతుర్థి ఉత్సవాలకు కూడా మరింత ఉత్సాహంతో మరింత పట్టుదలతోటి మన సంతోష్ నగర్ వాస్తవ్యులందరూ పాల్గొంటారని, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మనం విజయవంతంగా పూర్తి చేయడానికి మహిళా మండలి చాలా సహకరించారు. పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో రావటం, మరి పరమేశ్వరుడి శక్తి కంటే పార్వతి శక్తి ఇంకా గొప్పదని, మరి ప్రకృతి యొక్క సహాయం లేనిది మరి భగవంతుడు ఏమీ చేయలేడని ఆ నిరూపణ కింద మరి పరమేశ్వరుడు పార్వతి అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆ నిజంగా అలాంటిదే ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలానే ఇంకా మరికొంతమంది మహిళలు కూడా ముందు వస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంతోష్ నగర్ వాస్తవ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఏంటంటే 35 సంవత్సరాల నుంచి నడుస్తుంది అంటున్నారు. అసలు ఆరంభించింది మాకంటే ముందు తరం వాళ్ళు ఆరంభించారు. వాళ్ళంతా కూడా కాలగర్భంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కలిసిపోయారు. ఇంకా మా తర్వాత కూడా ఇంకా ముందు మాకంటే చిన్న తరాలు